రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్నామని సాగు చెబుతూ రైతు సంక్షేమానికి సంబంధించిన అనేక స్కీమ్లను సబ్సిడీలను ప్రోత్సాహకాలకు మంగళం పాడింది. కొన్నేళ్లుగా యంత్రలక్ష్మి, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీలను ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకాలకు కూడా రాష్ట్ర వాటా చెల్లించకుండా రైతులను రాష్ట్ర ప్రభుత్వం నట్టేట ముంచుతోంది. ఒక రకంగా రాష్ట్రంలో రైతులకు రైతు బంధు తప్ప మరో ఆధారం లేకుండా చేసింది తెలంగాణ సర్కార్. అటకెక్కిన యంత్రలక్ష్మి పథకంపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. అనగానే ఎద్దులు గుర్తొస్తాయి. ఎల్పటికో ఎద్దు మాపటికో ఎద్దు కట్టి రైతు పొలం దున్నేవాడు. కానీ ప్రస్తుత తరుణంలో పరిస్థితి మారింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత చాలా మట్టుకు రైతులు వ్యవసాయ యంత్రాలపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ ఎత్తివేయడంతో రైతులు పడుతున్న అవస్థలపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రస్తుత తరుణంలో పంటల సాగుకు కూలీల సమస్య తీవ్రంగా ఉంది. భూమి దున్నడం మొదలు పంట చేతికొచ్చే వరకు యంత్రాల వినియోగం లేకుండా రైతుకు సాగు సాధ్యం కావడం లేదు. ఉపాధి పథకం అమలుతో వ్యవసాయ కూలీలకు డిమాండ్ పెరిగింది. అనాదిగా వస్తున్న ఎడ్ల సేద్యం ఏటికేడు కనుమరుగవుతూ వస్తోంది. ఈ క్రమంలో యాంత్రీకరణ ప్రాధాన్యతగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుపై రైతులకు పెద్ద ఎత్తున రాయితీలిచ్చాయి. కానీ రాష్ట్రంలో 5.5 ఏళ్లుగా రాయితీ పథకం కనుమరుగైపోయింది. వ్యవసాయ రంగంలో కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో సాంప్రదాయ సాగు పద్ధతుల నుంచి ఆధునిక యంత్రాల పరికరాల వినియోగం పెరిగింది. వీటిని గ్రామ స్థాయిలో పేద, చిన్న, సన్నకారు రైతులకు అందించేందుకు ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా ఇనుప నాగలి మొదలు ట్రాక్టర్ వరకు రాయితీపై అందించింది. దీంతో నాగలి పట్టి దుక్కి దున్నే రైతులు ట్రాక్టర్ల వినియోగానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా పంటల సాగుబడికి అవసరమైన సాంప్రదాయ పరికరాలకు బదులు ఆధునిక యంత్రాలు వినియోగిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం యంత్ర పరికరాలపై రాయితీలను ఆపేసింది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తోంది. సుమారు 5 ఏళ్లుగా యంత్రలక్ష్మి పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో అసలు ఈ పథకం కొనసాగుతుందా లేక రద్దు చేశారా అనే విషయంపై వ్యవసాయ అధికారులకే పూర్తిగా స్పష్టత లేదు. వ్యవసాయ శాఖ ద్వారా 2017-18 సంవత్సరం వరకు ఆర్కేవై మరియు ఎన్ఎస్పి స్కీమ్ కింద మనకు వివిధ రకాల యంత్ర పరికరాలను సబ్సిడీ మీద అందజేయడం జరిగింది. దానిలో ట్రాక్టర్లు కావచ్చు, రోటోవేటర్లు కావచ్చు, కల్టివేటర్ కావచ్చు, ఫ్లౌలు కావచ్చు, స్ప్రింక్లర్లు మరియు చేతి పంపులు రకరకాల ఇంప్లిమెంట్స్ని మేము సప్లై చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి బడ్జెట్ కూడా మాకు రాలేదు. దానికి స్కీమ్స్ సంబంధించిన కూడా గైడ్లైన్స్ కూడా రాకపోవడం వల్ల మనం గత 2-3-4 సంవత్సరాల నుంచి మనం ఎలాంటి యంత్రలక్ష్మి కింద ఎలాంటి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఒకవేళ వచ్చినట్టయితే మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి పథకం రన్ అవుతున్నట్టు కానీ క్లోజ్ అవుతున్నట్టు కానీ మాకు ఇప్పటిదాకా ఎలాంటి లెటర్ అంటే ఆదేశాలు కూడా రాలేదు. కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. వచ్చినట్టయితే మేము తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడానికి అప్లికేషన్ రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 5,59,480 ఎకరాలకు గాను ఈ ఏడాది పత్తి 3,87,305 ఎకరాలు, సోయా 1,16,081 ఎకరాలు, కంది 60,449 ఎకరాలు, జొన్న 4,456 ఎకరాలు, మిగిలిన ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. అటు యాసంగిలో 2021-22 పంట పెట్టుబడి సాయం కింద జిల్లాలోని 1,48,818 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 277.26 కోట్ల రూపాయల్ని వారి వారి ఖాతాల్లో జమ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న సబ్సిడీపై అందజేసే వ్యవసాయ పనిముట్లకు ప్రభుత్వం మంగళం పాడడంతో రైతులకు వాటి కొనుగోలు బహిరంగ మార్కెట్లో పెను భారంగా మారుతోంది. గతంలో రైతులకు పైపుల సబ్సిడీ, ఆ సబ్సిడీ తాడపత్రిది కానీ, ఇతర యంత్రాలది ట్రాక్టర్ది కానీ, నాగన్లది కానీ, సోయా మిషన్ది కానీ చాలా ఉండే గత ప్రభుత్వం ఉన్నప్పటి మాట. అయితే ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క సబ్సిడీ లేదు,
ఏ యొక్క రైతుకు హిమ్మత్ అనే మాట ఏ రైతుకు సబ్సిడీ నుంచి ఏ రైతుకు హిమ్మత్ రావట్లేదు. అదేవిధంగా రైతు బంధు అంటూ ఎకరానికి 10,000 ఇస్తుండు మన కేసీఆర్ సార్. ఒకప్పుడు ఒక రైతుకు ఒక పైప్ సబ్సిడీ కట్టాలంటే 9,000 నుంచి 10,000 లోపు ఉండే సబ్సిడీ కట్టాలంటే. అదే పైపులు ఇప్పుడు ఒక 30 పైపులు కొనుక్కోవాలంటే ఒక రైతు 30 నుంచి 35,000 ఖర్చు అవుతుంది. మరి అలాగనే ఇప్పుడు ఇచ్చే రైతు బంధు అంటే ప్రతి సబ్సిడీ క్యాన్సిల్ చేసి ఒక రైతు బంధు ఇస్తున్నా అని సార్ అంటుండు. ఒక రైతు బంధు ఎవరికి అవుతుంది? ఒక సన్నకారు రైతుకు వస్తుంది. ఒక 5 ఎకరాల రైతు ఉంటే ఆయనకు ఒక సబ్సిడీ 2 సబ్సిడీలు ఉంటే ఆయన ఎంత బాగుపడతాడు? ఈ ఒక 5 ఎకరాలది 50,000 అవుతుంది. ఆ ఒక్క 30 పైపులు కొనడానికి ఆయనకు ఆ పైసలు సరిపోతలేవు. అదే సబ్సిడీ ఉంచితే ఎంత మంచిగా ఉంటుందని రైతుల పక్కన అభిప్రాయం. ప్రతి ఒక్క యంత్రం తాడుపత్రిలు కానీ సోయాబీన్కు తాడుపత్రిలు అప్పుడు అవసరం ఉంటుండే. ప్రతి ఒక్కటి సబ్సిడీ ఉంటే బాగుంటుంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మాత్రం సబ్సిడీ మాత్రం లేదు అని అంటుంది. రైతు బంధు ఇస్తే అయిపోతుంది, ఆ సబ్సిడీ ఉంటే బాగుపడతారని రైతులది తోటి పక్షాన కోరుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులను ఆధునిక వ్యవసాయం వైపు మరల్చేందుకు ప్రభుత్వం 90% రాయితీపై ట్రాక్టర్లు అందించేందుకు ముందుకొచ్చింది. కానీ గడిచిన 5 ఏళ్లుగా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. గ్రామానికి 1 నుంచి 3 ట్రాక్టర్ల చొప్పున పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 225 మందికి ట్రాక్టర్లను అందజేశారు. ఇందుకోసం 7,86,00,000 కేటాయించిన ప్రభుత్వం ఆ తరువాత నిధుల ఊసే ఎత్తడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సైతం అమలు చేయడం లేదు. ఒక్క రైతు బంధు పేరు చెప్పి ప్రభుత్వం ఉన్న సబ్సిడీ పథకాలన్నింటినీ ఎత్తివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేది. రైతులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసే యంత్రాలపై కూడా 50% రాయితీ ఇచ్చేది. ట్రాక్టర్లు, టార్పాలిన్లు, మందు పిచికారీ స్ప్రేయర్లు, విత్తన గొర్రు, పంట నూర్పిడి యంత్రాలు, కాడెద్దులతో సేద్యం చేసే పరికరాలు, ట్రాక్టర్కు అమర్చే పరికరాలు, ఇలా అనేకం రాయితీపై సరఫరా అయ్యాయి. రాజకీయ నాయకుల జోక్యం కారణంగా యంత్రలక్ష్మి పథకం పూర్తిగా నిలిచిపోగా అదే బాటలోనే యాంత్రీకరణ పథకం సాగుతోంది. సోయాబీన్ ఎల్లలే అని మా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వచ్చి మా చేనులో, మా పొలాలలో విత్తన శుద్ధి దాని గురించి కూడా తెలిసారు. సైంటిస్టులు వచ్చారు, చూసిన తర్వాత డబ్బులు అయితే ఇప్పిస్తానని రమణ సార్ మాటిచ్చాడు. ప్లస్ వాళ్ళతోటి కూడా కంపెనీ వాళ్ళతోటి కూడా మాట్లాడాడు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు కొందరికి వస్తున్నాయి డబ్బులు, కొందరికి రావట్లేదు. అంటే మా దురదృష్టం ఏమనుకుంటున్నామంటే వాళ్ళ పార్టీ పరంగా ఇస్తున్నారా, మరి లేదు ఇతర క్యాండిడేట్ని బట్టి ఇస్తున్నారా, అది మాత్రం మాకు అర్థం కావట్లేదు. పక్కా బిల్తో మా తాట ఎవిడెన్స్ ఉన్నాయి. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు సోయాబీన్ విత్తనం పైసలు రావాలని కోరుకుంటున్నాం. రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే ట్రాక్టర్లకు సంబంధించిన కేజీవీల్, కలుపు తీయడం కోసం ఉపయోగించే యంత్రాలు, కల్టివేటర్లు, సస్యరక్షణ చర్యలకు ఉపయోగించే పవర్ స్ప్రేయర్ల వంటి వాటిని 50% సబ్సిడీపై అందించేది. ప్రభుత్వం ఇప్పుడు దీనికి సైతం చెక్ పెట్టడంతో రైతులకు యంత్రాల కొనుగోలు పెను భారంగా మారింది. బహిరంగ మార్కెట్లో వీటి ఖరీదు లక్షల్లో ఉండడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. చేసేది లేక సాంప్రదాయ సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. పత్తి, పెసర, కంది వంటి పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించే పరికరాల్ని సైతం ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. కేవలం పవర్ స్ప్రేయర్లను మాత్రమే రైతులకు అరకొరగా అందజేస్తోంది. దీంతో రైతులు కిరాయిలకు తీసుకొచ్చి వినియోగించాల్సిన దుస్థితి దాపురించింది. గతంలో ఏటా గ్రామానికి 3-4 ట్రాక్టర్లు, వాటి అనుబంధ పరికరాలను ప్రభుత్వం 50% రాయితీపై ఇచ్చేది. ఈ రాయితీ పథకం లేకపోవడంతో ఔత్సాహికులు ప్రైవేట్ ఫైనాన్స్లపై ఆధారపడి గతంలో ఏటా గ్రామానికి 3-4 ట్రాక్టర్లు, వాటి అనుబంధ పరికరాల్ని ప్రభుత్వం 50% రాయితీపై ఇచ్చేది. ఈ రాయితీ పథకం లేకపోవడంతో ఔత్సాహికులు ప్రైవేట్ ఫైనాన్స్లపై ఆధారపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో వడ్డీల భారం, డీజిల్ ధరల కారణంగా యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ కార్పొరేషన్ పోతే సబ్సిడీ ఏమి ఇయ్యరు. పెద్ద బండ్లం పెట్టుకుందామంటే సబ్సిడీ వచ్చినా కానీ లేవు. ఈ కేసీఆర్ రైతు బంధు ఇచ్చిన నుంచి సబ్సిడీలు లేవు, ఏం లేవు, అన్ని ప్యాక్ చేసిండు. మరి పైపులు సట్లకు, పింగులకు మనము చేసుకున్నా కానీ అవన్నీ ఏం లేవు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిన నుంచి మొత్తం బీకేసీలో ఏమి ఇచ్చలేదు అంటున్నాడు. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఏమీ కాకలేదు పనులు. వాస్తవేనా కాదా? అయితే ఇంత దేనికన్నా కానీ ఎస్సీలకు సబ్సిడీ 90% అంటున్నా కానీ ₹1 కూడా సబ్సిడీస్ లేవు. కార్పొరేషన్, కలెక్టర్ ఆఫీస్ తిరిగినా కానీ ఏం సహకరించలేదు.
మరి ఇంకెందుకు ఎస్సీలకు 90% సర్టిఫికేట్ 90% సబ్సిడీ ఇస్తున్నాము, వాళ్ళు ముందర ఖర్చులేలు అని ఇవన్నీ వేస్ట్. వ్యవసాయ రంగానికి మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. రైతు బంధు, రైతు బీమా మేము అందిస్తున్నాము. భారతదేశంలో ఉత్తమమైనటువంటి ప్రభుత్వంగా అని చెప్పడం జరుగుతుంది. సరే, అది అందించిన ఒక భాగం, దాంట్లో భాగంగానే రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. రైతుకు మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంలో మనం చూసుకున్నట్టయితే విత్తనాలు నేరుగా సబ్సిడీ మీద అందించే విధానం అనేటువంటిది కొనసాగాలి. మనకు విత్తనం సంబంధించినటువంటి అంశం మనం చూసుకున్నట్టయితే కల్తీ విత్తనాల వల్ల అనేక మంది నష్టపోతున్నటువంటి సందర్భాలు అనేకమైనటువంటి. దానివల్ల రైతాంగం మొత్తం ఆ సంవత్సర పంట కాలాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా రైతు కల్తీ విత్తనాలు అనేటువంటి వస్తున్నాయి. అందుకని సబ్సిడీ మీద రైతాంగం విత్తనాలు అందించే విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. 3 ఏళ్ల పాటు ఈ పథకం సజావుగానే సాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యంత్రలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఏటా రైతులకు సుమారు 20 కోట్ల పైగా విలువైన ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఎక్కువగా ట్రాక్టర్లు సబ్సిడీపై ఇవ్వడం ద్వారా రాజకీయ నేతలే లబ్ధి పొందారు. దీంతో వివాదాలు మొదలయ్యాయి. కొందరిపై విచారణ కూడా జరిగింది. ఎక్కువ మంది అధికార పార్టీ వారే కావడంతో విచారణ ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఈ పథకం కనుమరుగైపోయింది. పెట్టుబడులు పెరిగి నిరంతరం అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతల్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రారంభిస్తున్న అనేక పథకాలు పూర్తిగా అమల్లోకి రాకముందే అటకెక్కుతున్నాయి. రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న యంత్రలక్ష్మి పథకం కూడా ఇలాగే కానరాకుండా పోయింది. ప్రస్తుతం కూలీలు దొరక్కపోవడంతో రైతులు అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగం బాగా పెరిగింది. కానీ చిన్న సన్నకారు రైతులు లక్షల రూపాయలు వెచ్చించి యంత్రాల్ని కొనుగోలు చేసే శక్తి లేక తమ పొలం పనుల సమయంలో పెద్ద రైతుల్ని ఆశ్రయించేవారు. పెద్ద రైతుల నుంచి యంత్రాల్ని అద్దెకు తీసుకోవడంతో వీరిపై భారం పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఫామ్ మెకనైజేషన్ క్లోజ్ అయిపోయింది. రైతులకు కూడా బాగా డిస్టర్బ్, అంటే వాళ్ళు మా దగ్గర వస్తున్నారు కానీ సబ్సిడీ లేదు. సబ్సిడీ ఒకవేళ ఉంటే ఫార్మర్స్కి కూడా మంచిది, మాకు కూడా మంచిది. బిజినెస్ మొత్తం ఇప్పుడు బాగా లో అయిపోయింది. ఇంతకుముందు బిజినెస్ మంచిగా ఉంటుండే, ఇప్పుడు అంత లేదు. ఫార్మర్స్కి ఏదైనా ఇనుము రేట్ పెరిగింది. ఏదైనా కావాలంటే వస్తువు సబ్సిడీలు దొరకలేదు ఫార్మర్లకి. వేరే స్కీమ్స్లు ఉన్నాయి కానీ దాంట్లో గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఇస్తలేదు. సబ్సిడీ అంటే బాగా నడుస్తుండే సబ్సిడీ అంటే, ఇప్పుడు అంత లేదు అన్నాను. సబ్సిడీలో ఇంతకుముందు ఫామ్ మెకనైజేషన్లో కల్టివేటర్లు, ఫ్లౌలు, ఈ సీడ్ డ్రిల్స్లు బాగా వెళ్తుండే, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు మాకు కష్టం అవుతున్నది. ఇట్లా కూడా ఒక్కొక్క ఫార్మర్కి పట్టి మేము సార్ ఇది మంచిది, ఇది తీసుకెళ్ళండి అని ఇట్లా మాకు బిజినెస్ చేయడానికి అవుతున్నది. 2018 నుంచి రైతు బంధు అమల్లోకి వచ్చిన తర్వాత సబ్సిడీపై అందించాల్సిన వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఎత్తివేసి రైతులపై పెను భారం మోపింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రోటోవేటర్ ధర 1,20,000 రూపాయలు, కల్టివేటర్ 30,000, ప్లౌ 33,000, క్రషర్లు 1,75,000 నుంచి 2 లక్షల వరకు ధరలు పలుకుతున్నాయి. యంత్రలక్ష్మి పథకం ద్వారా ఇవన్నీ కూడా సగం ధరకే వస్తాయనుకున్న రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత్యంతరం లేక కొందరు సొంతంగానే కొనుగోలు చేస్తుండగా మరికొందరు అద్దెకు తెచ్చుకుని తమ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. రైతు బంధు ఇస్తున్నారు అంతే మాత్రం, పైపులకు సబ్సిడీ ఇట్లా ఏం లేదు. ఇప్పుడు బయట కొనాలంటే 30-40,000 రూపాయలు సెట్ వస్తున్నది. ఇట్లా సబ్సిడీ ఇస్తే 9-10,000 రూపాయల వస్తుండే. అయితే మేము రైతు బంధు వచ్చి కూడా లాభం లేదు. మాకు పైపులు, స్ప్రింక్లర్ ఇవన్నీ ఇస్తే మేము మంచిగా అవుతామని కోరుతున్నాను. రైతు బంధు కింద ఏం పైసలు ఇస్తాం సార్? ఎకరికి 10,000 రూపాయలు వస్తుంది. ఏం సరిపోతుంది? ఏం సరిపోకలేదు కదా. అట్లా ఇవన్నీ ఇస్తే మంచిగా అవుతుంది మాకు. అవి బంద్ చేసి ఇవి ఇచ్చినా కానీ మేము బతుకుతాం. రైతుల దగ్గర కూడా చాలామంది, అంటే ముఖ్యంగా ఏంటంటే యాసంగి సీజన్లో స్ప్రింక్లర్లు కావాలని, అట్లాగే వానకాల సీజన్లో మనకు వివిధ రకాల స్ప్రే ఇంప్లిమెంట్స్ కావచ్చు, హ్యాండ్ స్ప్రేలు కావచ్చు, స్ప్రింక్లర్ మన పవర్ స్ప్రేయర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అట్లాగే సమ్మర్లో కూడా మాకు ప్లవింగ్ చేయడానికి కల్టివేటర్లు కావచ్చు, రోటోవేటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము. ఒకవేళ వస్తే మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
ఇదంతా ఉంటే చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు పరికరాల్ని అద్దెకిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ హైరింగ్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఉన్న మహిళా పొదుపు సంఘాల ద్వారా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాల్ని అద్దెకివ్వాలని నిర్ణయించారు. ఇది కూడా ఎక్కడా అమలు కావడం లేదని తెలుస్తోంది. 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమి కోసము ఒక టైవాను ఇస్తలేమో అని అఖిల్కార్ ఆఫీస్కి పోతే మీకు పైసలు ఇస్తున్నాం కన్నా ఇంకేం కావాలో ఇంకా మీరు నగిదే కొనుక్కోండి అని అన్నారు. మరి ఒకటి బోర్ వేపిస్తాం, ఒక 3 పుత్ర 4 పుత్ర బోర్ వేపిస్తామంటే ఆ బోర్లు కూడా ఇప్పుడు శాంక్షన్ లేవు. ఇయ్యదాలం పింకులాలు ఏం లేవు, ఇయ్యదాలం మనం విత్తనాలు ముందు విత్తనాలు ఇస్తే సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు నగిది కొనుక్కోండి అంటున్నారు. విత్తనాలు కూడా ఆడిస్తున్నారు. సోయాబీన్ ఇస్తలేదు, ఒక గింజలు ఇస్తలేదు. ఇవన్నీ బంద్ పెట్టింది. మరి భూమి ఉన్నాయి లక్షలు కోట్లు వస్తున్నాయి. వాళ్ళకు యాకం భూమి ఒక 100 ఎకరాలు ఉన్నాయి. అలా జాగ్రత్త కొత్తగా యాకం పోతుంది. ఈ సన్నకర్రతుకు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నవానికి ఏం త్వర పడుతున్నాయి. 10,000 కూడా సరిపోగలేవు. ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వము యంత్రలక్ష్మి పథకం ద్వారా మనకు అందరి రైతులకు ట్రాక్టర్లు, రోటివేటర్లు అన్నీ కూడా మనకు సబ్సిడీ మీద ఇంతకుముందు ఇస్తుండే. ఈ మధ్యనే ఆ పథకం యంత్రలక్ష్మి పథకాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కాబట్టి దీంతో రైతులందరికీ నష్టపోయిండ్రు. అదేవిధంగా ఈ అన్ని విత్తనాల మీద కూడా గతంలో సబ్సిడీలు ఇస్తుండే. ఈ మధ్యన ఆ సబ్సిడీలు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల అనేక మంది రైతులు అంటే ఎక్కువ ధరకు చెల్లించి నాణ్యత లేని విత్తనాలు తీసుకొని నష్టపోతున్నారు. యాంత్రీకరణ రాయితీ పథకాలు ఒక్కొక్కటిగా నిలిచిపోతుండగా మరోపక్క మంజూరయ్యే యూనిట్లు సైతం నామమాత్రంగా ఉంటున్నాయి. తైవాన్ స్ప్రేయర్లకు మంగళం పాడిన వ్యవసాయ శాఖ వాటి స్థానంలో గతేడాది రీఛార్జ్ స్ప్రేయర్లను అంతంత మాత్రంగానే మంజూరు చేసింది. రైతులకు నిత్యవసరంగా మారిన టార్పాలిన్ కవర్లను చాలా వరకు తగ్గించింది. కల్టివేటర్లు, రోటావేటర్ల జాడ లేకుండా పోయింది. ఏదేమైనప్పటికీ రైతు బంధును కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సైతం యథావిధిగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. చూసారుగా, గత ప్రభుత్వాలు అనేక రకాల వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ ఇచ్చేవి. దీనివల్ల చాలామంది రైతులు లబ్ధి పొందారు. అయితే గత 5-6 ఏళ్ల నుంచి ఈ సబ్సిడీ స్కీమ్లను ప్రభుత్వం నిలిపివేయడంతో రైతులు బహిరంగ మార్కెట్లో వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసుకోలేకపోతున్నామని, వ్యవసాయం పెనుభారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రైతు బంధు పథకం అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని, యథావిధిగా పాత సబ్సిడీ స్కీమ్లను ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రైతు బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని రైతులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అవినాష్ రెడ్డితో నీలేష్, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.